శ్రీమాత్రే నమః. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. ఆదిశంకరుల వారు అమ్మవారిని స్తోత్రం చేస్తూ అన్నపూర్ణాదేవిని తత్వజ్ఞానం కోసం వైరాగ్యం కోసం భిక్ష పెట్టమ్మా అంటారు ఆయన. నవరాత్రుల్లో 3వ రోజైనటువంటి ఈ రోజున కనకదుర్గాదేవి అన్నపూర్ణేశ్వరి స్వరూపంగా మనకు దర్శనమిస్తున్నారు. అన్నపాత్రను చేతితో ధరించి ఈశ్వరుడికి భిక్ష సమర్పిస్తున్నటువంటి దివ్యమంగళ స్వరూపం అమ్మవారిది. ఈ స్వరూప సందర్శనం చేత పాపాలు తొలగిపోయి సమస్త విధమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది. అన్నదానాన్ని మించిన దానం లేదు, అంతకంటే మహాపుణ్యం ప్రపంచంలో ఇంకా ఏముంటుంది అని పెద్దలందరూ అన్నదానాన్ని చాలా విశేషంగా కొనియాడారు. కాబట్టి అందరికీ అన్నం పెట్టేటువంటి తల్లి అన్నపూర్ణాదేవి ఈరోజు అన్నదానానికి సహకరించినా అన్నదానం చేసినా చాలా విశేషం. అన్నదాతలకు అసూయాద్వేషాలు ఉండవు, అసూయాద్వేషాలకు అతీతంగా ఉంటారు అన్నదాతలు. ఎందుకంటే ఎదుటివారు ఎంత తృప్తిగా భోంచేస్తే అంత సంతోషపడతారు అన్నదాతలు. కాబట్టి అటువంటి ఆ అన్నదానాన్ని యొక్క మహాత్మ్యాన్ని చాటి చెబుతున్నటువంటి రూపం అన్నపూర్ణేశ్వరీదేవి. అన్నపూర్ణేశ్వరిని దర్శించి అందరూ కూడా సౌఖ్యానందాలతో సంవత్సరం అంతా షడ్రసోపేతమైన భోజనం చేస్తూ చక్కగా ఆహార ధాన్యాలకు ఎటువంటి కొరత లేకుండా వైభవంతో తొలతూగుతారు. శ్రీమాత్రే నమః. ఈ నవరాత్రులంతా కూడా అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమాలు, అలాగే శాస్త్రోక్తమైనటువంటి సాంప్రదాయ సిద్ధమైనటువంటి నివేదనా విధానం అంతా కూడా జరిగి అమ్మవారి సేవా కార్యక్రమం జరుగుతుంది. ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గాంబ యొక్క నవరాత్ర మహోత్సవములు ఈరోజు 4వ రోజు. లలితా త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. లలిత అంటే సమస్త దేవీ స్వరూపాలకు కూడా మూల రూపం, మాతృపీఠం లలిత. కాబట్టి త్రిపుర సుందరి స్వరూపాల్లో 2వ రూపం లలితా త్రిపుర సుందరీదేవి. కనుక లలితా త్రిపుర సుందరీదేవి యొక్క అనుగ్రహం ఎటువంటిది అంటే ఆమె కరుణా తరంగితాక్షి, పరిపూర్ణమైనటువంటి కరుణను తన నేత్రముల నుండి కురిపిస్తూ ఉంటుంది. అమ్మలగన్నయమ్మ ఆమె. అటువంటి ఆ జగన్మాతను దర్శించినట్లయితే సకల అభీష్ట సిద్ధి కలిగి ఐహికమైన ఆముష్మికమైనటువంటి సమస్త క్షేమములు కూడా కలుగుతాయి లలితాంబిక అనుగ్రహం చేత. ఆమె జ్ఞానస్వరూపిణి, శ్రీచక్ర సంచారిణి. కాబట్టి ఏంటంటే ఈ సమస్త లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి అనేక కోటి బ్రహ్మాండ నాయిక చతుర్భుజాలతో ఉండేటువంటి ఆ తల్లిని చక్కగా దర్శించి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో సర్వ అభీష్టములు, సామాన్య అభీష్టం నుండి సామ్రాజ్య సిద్ధి వరకు కూడా అమ్మవారి అనుగ్రహంతో లభిస్తాయి. కాబట్టి ఏంటంటే అమ్మవారి అనుగ్రహంతో వైభవం పొందగలరు. శ్రీమాత్రే నమః. మహాచండీదేవిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. చండముండాసురులను సంహారం చేసి లోకానికి అత్యంత అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి తల్లి ఆ చండీదేవి. అమ్మవారి పేరు మీదుగానే చండీ హవనములు, చండీ సప్తశతి పారాయణులు ఈ మొదలైనటువంటివి అమ్మవారి అనుగ్రహం కోసం ఎప్పుడు ప్రతి దేవస్థానంలోనూ ప్రతి చోట పెద్దలందరూ కూడా తమ తమ గృహాలలోనూ ఈ దివ్యమైనటువంటి చండీ ఉపాసన చేస్తారు. చండీదేవి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి. ఆమె సకల విధమైనటువంటి శాంతిని ప్రసాదిస్తుంది. భూ సంబంధమైన, అంతరిక్ష సంబంధమైన, ఆకాశ సంబంధమైనటువంటి శాంతిని ప్రసాదించి లోకాన్ని శాంతియుతంగా కాపాడేటువంటి తల్లి మహాచండీదేవి. అటువంటి మహాచండీ స్వరూపంలో ఉన్నటువంటి కనకదుర్గాదేవిని దర్శించి అందరూ కూడా చక్కటి శాంతిని, క్షేమాన్ని, సౌఖ్యానందాలను పొందగలరు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గాంబ యొక్క అవతార విశేషం మహాలక్ష్మీదేవి. లక్ష్మి అనగానే లోకంలో ధనం అందరికీ కూడా గుర్తుకు వస్తుంది. అమ్మవారు సంపత్తి అధిష్టాతృదేవి. సంపద అనగానే కేవలం ధనం మాత్రమే కాక అధికార సంపద, విద్యా సంపద, సద్గుణ సంపద, జ్ఞాన సంపద, అలాగే ధనధాన్యాది సంపద, ధైర్య సంపద, మరి సకల విధములైనటువంటి ధనకనక వస్తువాహనాది సంపత్తి, ఈ మొదలైనటువంటి సకల సంపదలకు కూడా ఆమె అధిష్టాన దేవత. అందుకే లక్ష్మీదేవి అష్టలక్ష్మీ స్వరూపంతో లోకంలో ఏ స్వరూపంతో ఆమె ప్రకాశిస్తుందో ఆయా దివ్యమైనటువంటి ఫలాన్ని ప్రసాదిస్తుంది.
కాబట్టి ఏంటి ధైర్యలక్ష్మి, ధైర్యాన్ని ఇస్తుంది. అట్లాగే మరి ఆ తల్లి సంతానలక్ష్మి, సంతానాన్ని ఇస్తుంది. ఈ విధంగా సకల సంపత్తులను ఇచ్చేటువంటి లక్ష్మీదేవిని దర్శించినట్లయితే లక్ష్మీదేవి ఇచ్చేటువంటి పరిపూర్ణమైన అనుగ్రహం ఏమిటంటే ప్రధానంగా ఆమె విశేషమైనటువంటి సంతోషాన్ని ప్రసాదిస్తుంది. ఏ గృహమైతే ఎప్పుడూ కూడా బంధుమిత్రాదులతో పసిపిల్లల కేరింతలతో గృహం చాలా చక్కగా నిత్యకళ్యాణం పచ్చతోరణంగా ఉంటుందో ఆ గృహంలో లక్ష్మీ కటాక్షం బాగా ఉన్నదని గుర్తించమని మహర్షుల వారు పురాణాలలో చెప్పారు. కాబట్టి లక్ష్మీ కటాక్షం ఉంటే సకల సంపదలు, సంతోషము, ఆనందోత్సాహాలు ఉంటాయి. కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది మరి అందరూ కూడా పరస్పర మైత్రీభావంతో వైభవంతో వెలుగొందుతారు. శ్రీమాత్రే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అంటూ ప్రతినిత్యం సరస్వతీదేవిని ప్రతి ఒక్కరూ కూడా స్మరణ చేస్తారు. ఎందుకంటే మానవుడి యొక్క మనుగడలో మానవుడికి ధనంతో కొంతవరకే పని ఉంటుంది. అలాగే మిగిలినటువంటి అనేక వ్యవహారాలలో కూడా కొంతవరకే అవసరాలు. కానీ వాక్కుతో మాత్రం 24 గంటలు అవసరం ఉంది మనుష్యుడికి వాగ్వైభవాన్ని ప్రసాదించేటువంటి తల్లి మహాసరస్వతీదేవి. ఆమె మూలా నక్షత్రంలో ఆవిర్భవించినందువల్ల ఈ మూలా నక్షత్రం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అంతేకాక గృహాలలో త్రిరాత్ర దీక్షతో నవరాత్రులు చేసుకునే వాళ్ళు మూలా నక్షత్రంలో ప్రారంభించి నవరాత్ర దీక్ష చేస్తారు. అందుకని మూలా నక్షత్రానికి చాలా విశేషమైనటువంటి వైభవమును ఆ రోజు మహాసరస్వతి అవతారం కావడం వల్ల ఆబాలగోపాలమంతా సరస్వతి అమ్మవారిని దర్శించి అందరికీ కూడా దివ్యమైనటువంటి జ్ఞాన సంపత్తిని ఇస్తూ బాలులకు విద్యాభివృద్ధిని, యువకులకు వ్యవహార జ్ఞానాన్ని, వృద్ధులకు తత్వజ్ఞానాన్ని ప్రసాదించే తల్లి ఆ అమ్మవారు. ఆ విధంగా భక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించి అనుగ్రహిస్తుంది. కనుక మహాసరస్వతీదేవి చేతిలో వీణను ధరించి ఆమె హంసవాహనయ్యి చాలా విశేషంగా వైభవోపేతమైనటువంటి రూపంతో, తెల్లటి రూపంతో ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి సరస్వతీదేవిని దర్శించి అందరూ కూడా అద్భుతమైనటువంటి మృదుమధురమైనటువంటి వాగ్వైభవం పొందగలరు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వేయించేసినటువంటి అమ్మవారు కనకదుర్గాదేవి దుర్గా స్వరూపంతో దర్శనమిస్తూ ఉన్నారు. దుర్గా తారయతే దుర్గా, కష్టాల నుండి బయటపడే సంరక్షించేటువంటి తల్లి దుర్గా. అంటే రణబాధలు, రుణబాధలు, రోగబాధలు, ఈతి బాధలు, సమస్త విధములైనటువంటి దుఃఖం ఎక్కడెక్కడైతే కలుగుతుందో అటువంటి దుఃఖాన్నంతటినీ కూడా తొలగించి అత్యంత క్షేమాన్ని, ఇహపర సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి తల్లి, అఖండ విజయాన్ని ఇచ్చేటువంటి తల్లి. ఆ తల్లి దుర్గా స్వరూపంతో వచ్చి శత్రు సంహారం చేసి లోకానికి సుభిక్షాన్ని కలుగజేసింది, ధర్మ రాజ్యాలను చక్కగా నెలకొల్పింది. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో ధర్మసిద్ధి కలుగుతుంది, విజయసిద్ధి కలుగుతుంది, చతుర్భుజాలతో ప్రకాశిస్తూ ఉంటుంది దుర్గాదేవి. అటువంటి దివ్యమంగళ స్వరూపమైనటువంటి ఆ దుర్గాదేవిని దర్శించి అందరూ కూడా అత్యంత శుభం పొందగలరు. శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి నామాలలో మహిషాసుర మర్దిని అనేటువంటి ఒక నామం. అటువంటి దివ్యమైనటువంటి నామంతో అమ్మవారు కొనియాడబడుతూ ఉంటుంది. ఈరోజు మహానవమి కావటం వల్ల మహిషాసురమర్దిని స్వరూపంగా అమ్మవారిని దర్శించుకుంటాం. 18 చేతులతో సింహవాహన అయి ప్రకాశించేటువంటి తల్లి ఆ మహిషాసురమర్దిని దేవి. మహిషాసురమర్దిని దేవతలందరికీ కూడా ఒక వరం ఇచ్చింది. అసాధ్యమైన కార్యాలను సాధించుకునే విషయంలో తనను కనుక సేవించినట్లయితే తన అనుగ్రహంతో చాలా అసాధ్యమైన కార్యాలైనప్పటికీ కూడా ధర్మ కార్యములు, సత్యానికి సంబంధించినటువంటి కార్యములు అవన్నీ కూడా నెరవేరతాయి. కాబట్టి ఏంటంటే తానే స్వయంగా అనుగ్రహించి నెరవేరుస్తానని వరమిచ్చింది. కాబట్టి మహిషాసురమర్దిని దర్శనం వల్ల సర్వాభీష్ట సిద్ధి కలిగి ఎల్లంతా కూడా వైభవంతో తొలతూగుతారు. అమ్మవారిని దర్శించి అమ్మ అనుగ్రహంతో శుభాలను పొందగలరు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అంబా శాంభవి చంద్రమౌళిరబలాపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవన శుభకరీ శ్రీరాజ్యలక్ష్మీ ప్రదా
చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. ఈరోజు విజయదశమి, విజయాన్నిచ్చే దశమి. విజయుడనే పేరు కలిగినటువంటి ఆ అర్జునుడి చేత చక్కగా సేవించబడుతూ అర్జునుడికి అఖండ విజయాన్ని ఇచ్చినటువంటి దశమి. అందుకే ఈ దశమికి విజయదశమి అని ప్రసిద్ధ నామం. కాబట్టి విజయుడు విజయాన్ని పొందినటువంటి దశమి కనుక విజయదశమి. ఈ విజయదశమి రోజున అమ్మవారి యొక్క రాజరాజేశ్వరి స్వరూపాన్ని అందరూ కూడా దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందగలరు. అమ్మవారి యొక్క ఈ నవరాత్రుల్లో 9 రోజుల్లోనూ 9 స్వరూపాలు, కొన్ని శాంత రూపాలు, కొన్ని ఉగ్ర రూపాలు, ఈ దివ్యమైనటువంటి రూపాలతో అమ్మవారిని దర్శించి చివరిగా పరమ శాంత స్వరూపమైనటువంటి రాజరాజేశ్వరి దేవి యొక్క ఈ స్వరూపాన్ని అందరూ కూడా దర్శించి మహాసామ్రాజ్ఞి ఆమె మరి శ్రీచక్ర సంచారిణి కాబట్టి అటువంటి ఆ తల్లి మణిద్వీపంలో నివాసం చేస్తూ లోకానికి అంతటికీ కూడా శుభాన్ని ప్రసాదిస్తున్నది. ఆ అమ్మవారి యొక్క సందర్శనం చేత ఈ నవరాత్ర దీక్ష అమ్మవారి యొక్క దర్శనము యొక్క పూర్ణ ఫలం అనేటువంటిది ఈరోజు అమ్మవారి దర్శనంతో కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని దర్శించి అత్యంత శుభాన్ని పొందగలరు. శ్రీమాత్రే నమః. For more videos like this, subscribe Big TV channel.